పవన్ కళ్యాణ్ విసిరిన వలలో జగన్మోహన్ రెడ్డి పడ్డట్టు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేసేవాడు. నా కొడుకులారా చూసుకుందాం రండి, చెప్పు తీసుకొని కొడతా లాంటి డైలాగులతో వాళ్ళ వర్గాన్ని పెద్ద ఎత్తున ఉత్సాహపరిచేవాడు. అందుకు జగన్మోహన్ రెడ్డి సాధారణ సమాధానం చెప్పినప్పటికీ నా వెంట్రుక కూడా పీకలేరని చెప్పి ఇలాంటి సాధారణమైన మాటలతో వాడినప్పటికీ కూడా ప్రజలు దాన్ని ఆమోదించలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక తటస్థ ఓటర్ బ్యాంకుని రెచ్చగొడుతున్నాడు. ఆ ఓటు బ్యాంకు ఈ రెండు కులాలకి సంబంధించింది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో రెండు బలమైన ఓటు బ్యాంకులు ఉన్న రెండు బలమైన పార్టీలు రెండు కులాల ఆధిపత్యంతో నడుస్తున్నాయి. ఆ ఆధిపత్యంతో నడుస్తున్న వాటికి భిన్నమైన ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ని ఆకర్షిస్తుంది. మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ నడుస్తున్నప్పుడు, అంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు రాష్ట్రం అంతా స్వీప్ చేస్తాడు, వైఎస్ఆర్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ రాష్ట్రం అంతా స్వీప్ చేస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా స్వీప్ చేశాడు. అప్పటికి ఈ పరిస్థితులు లేవు. కానీ తర్వాత తెలుగుదేశం బలహీనపడినప్పుడు తెలుగుదేశానికి ఎడాప్ట్ కానీ ఈ తటస్థ వర్గం పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ బాగా రెచ్చగొట్టే ప్రసంగాలతో జగన్మోహన్ రెడ్డి నుంచి రెస్పాన్స్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఈ ఓటు బ్యాంకు మీద లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మూలంగా ఆ ఓటు బ్యాంకు ఆయా పార్టీలకి అడాప్ట్ అవుతుంది తప్ప ఆ ఓటు బ్యాంకు మీద ఈ జగన్మోహన్ రెడ్డి కులం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభావం కానీ తక్కువే ఉంది. కనుక ఆ ఓటు బ్యాంకును రెచ్చగొట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకున్నాడు. కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉచ్చులో వైసీపీ పడకూడదు అనుకుంటే పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా విమర్శించకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ విధానపరంగా ప్రభావం చూపలేడు. విధానపరమైన ప్రభావం చూపేదంతా కూడా చంద్రబాబు నాయుడే. కేవలం పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు, అధికారంలో వాటా తీసుకుంటున్నాడే తప్ప ఈ ప్రభుత్వ విధానాలని అతను శాసించలేడు. ఈ ప్రభుత్వంలో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అది పూర్తిగా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. రేపు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మూటగట్టుకుంటే అది పవన్ కళ్యాణ్ మీద కూడా పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ సాధించిన ఆ ఓటు బ్యాంకుని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకోకూడదు అనుకుంటే, దాని పట్ల ఎంతో కొంత పాజిటివ్గా స్పందించాలి అనుకుంటే, ఆ ఓటు బ్యాంకులను కొంత శాతమైనా తన వైపు మలుచుకోవాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ పట్ల వ్యక్తిగత విమర్శలు వైసీపీ మానుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏదైనా చెప్పినప్పుడు దానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలనే అతనికి సమాధానంగా చెప్పాలి. గతంలో పవన్ కళ్యాణ్ ఏదైనా అబద్ధాలు ఆడినా వైసీపీ మీద అది దాని టీడీపీ ప్రభావంతో ఆడాడే కానీ అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యూహం వ్యక్తిగత స్ట్రాటజీ కాదు. కనుక ఏదైనా టీడీపీని గురి చేసి మాత్రమే వైసీపీ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి స్ట్రాటజీయే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం అవుతుంది.